4 ఉన్నాయి. ఎన్జిఓ వాళ్ళకు ఉంది, రెవెన్యూ వాళ్ళకు ఉంది, సెక్రటరీలకు ఉంది, తర్వాత ఏపీజీఏ గవర్నమెంట్ వాళ్ళకు ఉంది. మరి ఇంత భారీ సంఖ్యలో మన ఉపాధ్యాయులు ఉన్నారు, ఎంఎస్సీ ప్రాతినిధ్యం చేస్తున్నాం. మరి మన సమస్యలకు డైరెక్ట్గా చెప్పుకోవడానికి ఇండివిజువల్గా సంఘాలైతే 4 సంఘాల వరకు ఉన్నాయి. సమిష్టిగా ఒక జేఏసీ ఉంటే బాగుంటుందని మేడం గారు నన్ను పిలిచి సమావేశం జరిపింది. మేడం మరి మీ నిర్ణయం చాలా బాగుంది, ఉదయంగా ఉంది. మరి దీని కార్యాచరణ ముందుకు వెళ్ళాలంటే మరి మీ సహాయ సహకారాలు మాకు కావాలి అని అడగడం జరిగింది. తప్పకుండా మీ వెంట నేను ఉంటాను. మరి జేఏసీలో మీరు నడపండి. మీకు అన్ని విధాల చేదోడువాదుగా అటు ప్రభుత్వానికి మీకు వారధిగా ఉండి మీ సమస్యల పట్ల నేను కొద్దిగా పనిచేసి మీ డిమాండ్స్ కోసం ప్రయత్నం చేస్తానని చెప్పి మేడం గారు, కల్పలత మేడం గారు మాకు భరోసా ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఉపాధి చేసి ఆవిర్భావం జరిగింది. తరువాత రాష్ట్ర కమిటీ సూచన మేరకు 13 జిల్లాల ఉమ్మడి జిల్లాలలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ జేఏసీలు ఏర్పాటు చేయడము, వాటి సంబంధించి జిల్లాకు నుంచి కార్యవర్గ సమావేశం ఏ విధంగా అయితే రాష్ట్రంలో కార్యవర్గం ఉందో అదేవిధంగా ప్రతి ఒక్క జిల్లాలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది 13 జిల్లాల్లో. ఆ నేపథ్యంలో మొట్టమొదటిగా 13 జిల్లాలలో ఈ జేఏసీ సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం చేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం ఇక్కడే మొట్టమొదటిగా సమావేశం ఏర్పాటు చేశాం కాబట్టి అందులో మొట్టమొదటిగా ఈ అమ్మవారి పాదాల చెంతన ప్రారంభం చేస్తే బాగుంటుందని కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల జేఏసీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశానికి 2 జిల్లాల జేఏసీ మన జేఏసీ ఉన్నటువంటి సభ్యులంతా హాజరవడం జరిగింది. మరి ఇక్కడ మనం ఈ జేఏసీలో టీచర్సే కాకుండా రకరకాల ఇప్పుడు జూనియర్ కాలేజీ అధ్యాపకులు ఉన్నారు, డిగ్రీ కాలేజీ ఉన్నారు, గురుకులాలు ఉన్నారు, తర్వాత కేజీపీలు ఉన్నారు, సిఆర్పీలు ఉన్నారు. అంటే మొత్తం 52 సంఘాల ప్రజలతో మనం ఇది చేసి ఏర్పాటు చేసినాం. నాట్ ఓన్లీ ఒక టీచర్స్. మరి అందరి సమిష్టిగా నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మరి ఇవాళ సమిష్టిగా ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి ఇవాళ ప్రభుత్వం దగ్గర కూడా ఆల్రెడీగా నేను ప్రజెంట్ పిఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. స్టాఫ్ జాన్సన్ కౌన్సిల్లో మెంబర్గా ఉన్నాను. అదేవిధంగా ఈ మధ్యలోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఒకటే చెప్పాను, చాలా ఇబ్బందులు ఉన్నాయి ఉపాధ్యాయుల ఉద్యోగంలో, వ్యతిరేకం ఉంది సార్, వారు గమనించండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజల్లో మీరు నవరత్నాలని అందరికీ పట్టణొక్కుతాను మంచిదే, వాళ్ళల్లో కూడా ఒక విధంగా ఉపాధ్యాయుల ఉద్యోగులు కూడా ఫస్ట్ పౌరులే, వారు ఓటు కలిగి ఉన్నారు. మరి వారి మనోభావాలు దెబ్బతినకూడదు, వారిని చేయాలని చెప్పి నేను గట్టిగా మాట్లాడాను. చాలామంది సమస్యలు గురుకులాల 60 సంవత్సరాల నుంచి మాట్లాడాను. తర్వాత ముఖ్యంగా 2003లో టెస్ట్ పాస్ అయ్యి అంటే ఉద్యోగ ఉపాధి అందరూ పోలీసులు కూడా అంతా రిక్రూట్మెంట్ అయ్యి తర్వాత కొన్ని ప్రభుత్వ కారణాల వల్ల 24-25లో చేయడం జరిగింది. అంటే సిపిఎస్ కన్నా ముందు బిఫోర్ చేసి తర్వాత సిపిఎస్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు చేరిన వాళ్ళు దాదాపు 10 నుంచి 11,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు సార్. ఆల్రెడీ మీరు సిపిఎస్ టోటల్గా సిపిఎస్ అన్నారు, దాంట్లో మేమేం మాట్లాడలేదు. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకున్నారు, అది మంచి కాలం నిర్ణయిస్తుంది. మరి ప్రత్యేకంగా 57 మెమో ప్రకారం ఇచ్చారు సార్. మరి అందులో మీరు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సింది సార్. ఎందుకంటే ఆల్రెడీ సెంట్రల్లో ఇచ్చారు, అన్నాచారు ఇచ్చారు, సెంట్రల్ మెమో పిక్చర్ ఉంది కాబట్టి దీంట్లో వెనుకడు వేయకూడదు. కాదంటే కోర్టు పోయినా కూడా ఇంప్లిమెంట్ చేయాలా, అదేదో మీరే చేస్తే బాగుంటుంది. మరి ఇవాళ చేసినా ఒకటే, ఎలక్షన్ తర్వాత జూన్లో చేసినా ఒకటే, వాళ్ళకు మాత్రం జరిగే న్యాయం మాత్రం ఒకటే. ఈ రోజైనా జూన్, జూలై, ఆగస్ట్ అయినా వాళ్ళకి వచ్చే రిటైర్మెంట్ తర్వాత కాబట్టి వాళ్ళకి ఎప్పుడైనా బెనిఫిట్ జరుగుతుంది. అయితే ఎలక్షన్స్ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత చేయడం వల్ల మనం నష్టపోతాం సార్. బిఫోర్ ఎలక్షన్ జరిగితే ఆ 10,000 కుటుంబాలను ఆచరిస్తాయి సార్. నేను మనలో పెట్టుకోమని చెప్పి
ఆయన పర్సనల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సరేనన్నారు. ఖచ్చితంగా అధికారులతో పిలిచి మాట్లాడి చేయమని చెప్పారు. అది పరిశీలనలో ఉంది. పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటారు. ఈ బిఫోర్ ఎలక్షన్ నోటిఫికేషన్ ముందే వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. తదుపరి మిగతా డిమాండ్లన్నీ సంఘాల వరకు చాలా ఉంటాయి. అవన్నీ ఈ నెక్ ఆఫ్ మూమెంట్లో ఇప్పుడు చైల్డ్ కేర్ లీవ్ అడిగితే చైల్డ్ కేర్ అనేది సర్టన్ పీరియడ్ ఉంటుంది. సర్వీసులు ఎప్పుడైనా వాడుకోవచ్చు అంటే దాని మీనింగ్ మారుతుంది. ఉమెన్ కేర్ లీవ్ అంటే ఏదైనా మీరు పేరు ఏదైనా నామకరణం చేయండి, వాళ్ళకైతే సర్వీస్ మొత్తంలో ఉపాధ్యాయులు చేయాలని చెప్పాం. దీనికి ముఖ్యంగా దీని అందరికి కావాలా సర్వీసులు అని చెప్పి నాంది బలి కష్టపడింది మన కలపతి మేడం గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎంతోమంది కొన్ని సంఘాల వారు ప్రొటెక్ట్ చేశారు ముందుకు వెళ్ళకూడదని. అయినా వాటన్నింటిని మార్కెట్ తొలగించుకొని ఆయన సీఎం గారితో మాట్లాడి పెద్దలతో మాట్లాడి దాని నిర్ణయం తీసుకునేది. దానికైతే ఆ విధంగా ఉంటే వాటి పేరు ఏం పెడతారో పెట్టుకోండి, వాళ్ళకైతే సర్వీసులు ఎప్పుడైనా వాడుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంటుంది. అది కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఫైనల్గా మిగతా ఇండివిజువల్గా మనకి ప్రతి సంఘంలో కూడా చాలా కారణాలు ఉంటాయి. గవర్నమెంట్ మోడల్ స్కూల్స్ ఉన్నాయి, కేజీపీలకు ఉన్నాయి, యూనివర్సిటీలకు రకరకాలు ఉన్నాయి. అయితే మెయిన్గా ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి కాబట్టి అన్ని డిమాండ్లు ఇప్పుడు పెడదామని చెప్తే ఆడిపందులు జాన్సా కమిషన్లో ఏందండి మీరు ఇప్పుడు డిమాండ్ చేస్తారు, పెళ్లి పందిరిలో తాలిగట్టేటప్పుడు చట్టం గురించి డిమాండ్ చేసినట్టు ఇస్తావా సత్తావా అన్నట్టు చేయడం కరెక్ట్ కాదు కదా అంటే మరి ఎలా సార్ మరి మా పరిస్థితి కూడా ఈ టైంలో మీరు పలికేది కదా, మరి మేము మా విధానం చూసుకోవాలి కదా అని చెప్పడం జరిగింది. ఫైనల్గా ఏం చెప్పామంటే ఐఆర్ అడిగాం, అందరికి సంబంధించింది ఐఆర్ ఇవ్వమని చెప్పాము. అడిగాం 15% ఐఆర్ ఇవ్వమని. ఎందుకంటే పత్రికల్లో అయితే నేను 30-40 అడగచ్చు. 1-to-1 సీఎంతో మాట్లాడేటప్పుడు 30 అడిగితే సమాధానం ఎలా ఉంటుంది, అది వేరుగా ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువ ప్రతిపాదించలే. 15% ఐఆర్ చదువుతుంటే మరీ తక్కువ ఇస్తే మీ వాళ్ళు ఇంకో విధంగా అనుకుంటారు కదా, ఈరోజు తెలంగాణలో 5% ఇచ్చారు అలా ఉంటుంది కదా. అది కాదు సార్, మా వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్ చేయలేదు. 15% అంటే మేము జగన్ అంటాం. వాస్తవంగా చెప్పాలంటే అంతకు మించి మేము ఆశ కూడా లేదు. మీరు ఎక్కువ ఇస్తారంటే మేమే పోరాటం చేస్తాం, అంతకు మించి మాకు అవసరం లేదు సార్. వాస్తవంగా మేము అలా ఫీల్ కాము. మీరు అదనత అనుకోకూడదు, అది చేయండి. తర్వాత మీరు అధికారంలోకి వచ్చేది మీరు వచ్చిన తర్వాత మీరు చేయండి, తర్వాత పిట్మెంట్ ఇవ్వమని చెప్పి ఆయన మనం అడగడం జరిగింది. మరి సరే దాని గురించి అధికారం ధనంజయ గారిని అడిగి మేడం గారితో మాట్లాడి చర్చ జరిపి ఏదో ఒకటి చేయండి అన్నాడు అని చెప్పడం సీఎం గారు చెప్పింది. ఆ రోజైతే చర్చించి ఏదో ఒకటి చేయాలని చెప్పాడు. అయితే ఆయన తిరిగి వాళ్ళు చర్చలు పెట్టి జాన్సా కౌన్సిల్లో మేమైతే ఐఆర్ ఇవ్వడం వల్ల కరెక్ట్ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.